వదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం. సహస్ర ఏంటి పిన్ని? ముహూర్తానికి టైం అయినట్టుంది. పంతులు గారు చూసుకుంటున్నట్టు లేదు. తాళి కట్టించమని చెప్పవా? పెళ్లి వద్దన్న దానివి ఇప్పుడు తాళి కట్టించుకోవటానికి చాలా తొందరపడుతున్నట్టున్నావే. నా కంగారు మీకు తెలీదే. ఆ లక్ష్మి వచ్చి పెళ్లిని ఎక్కడ ఆపుతుందో అని భయంగా ఉంది. పంతులు గారు, ముహూర్తానికి టైం అయింది. అవునమ్మా, మాంగళ్యదానాన్ని కానిద్దామమ్మా. గట్టి మేళం నాయనా, ఈ తాళి తీసుకొని అమ్మాయి మెడలో కట్టండి. ఆగండి. జరిగే అన్యాయం చప్పించు హర పద తెగించి గెలవర న్యాయం. వేడిక నరబలి కాయం పండిన పాపం పరిహారం. ఎందుకురా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసావు? ఎందుకురా తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు? ఎందుకు? ఏంట్రా చూస్తావు? ఏంటి చెప్పు, అసలు ఎందుకు ఈ పని చేసావు? చెప్పు. ఈ సుభాష్ వాలకం చూస్తూ ఉంటే నిజం చెప్పేసేలా ఉన్నాడు. రేయ్, నిజం చెప్పరా. నేను అంబికని ప్రేమించాను. నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఈ పని చేశాను. రాయ్, నీకు మా అత్తయ్య కావాల్సి వచ్చిందిరా. రాయ్, సగం చెప్తావేంట్రా? మొత్తం చెప్పు. ఎంత మోసం చేసావు నన్ను. తెలిసిన వాడివని నీకు ఉద్యోగం ఇస్తే ఆ రోజు మా కంపెనీలో ఫ్రాడ్ చేసి నన్ను మోసం చేసావు. ఆ రోజు నువ్వు చేసిన మోసానికి నిన్ను పోలీసులకి పట్టిస్తే నా మీదే పగ పెంచుకుని ఈ రోజు ఇలా వచ్చి నన్ను చీట్ చేసి నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను
ఇంకా చూస్తారేంట్రా? ఈ దుర్మార్గుణ్ణి పోలీసులకు పట్టించి శిక్ష వేయించండి. సంధ్య గారు అతన్ని తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు, కమాన్. ఇప్పటికే నా మనసు ముక్కలై చాలా గాయాలయ్యాయి. ఇంకా నేను ఈ గాయాన్ని తట్టుకోలేను. ఇంకా నేను పెళ్ళే చేసుకోను. నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. నాకు జీవితంలో అసలు పెళ్ళే వద్దు. అత్తయ్య ఇంకెవ్వరు నా ముందు ఈ విషయం గురించి ఇంకెవ్వరూ మాట్లాడొద్దు. అది కాదమ్మా. నాన్నా, ఇంకొకసారి నా పెళ్లి గురించి మాట్లాడితే మీరందరూ నా శవాన్ని చూస్తారు.